వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ లేదా మద్యానికి బానిసైన వ్యక్తుల్ని ఎలా గుర్తించాలో దాని గురించి వివరిస్తాను. ఒక వ్యక్తి మద్యానికి బానిసయ్యారని ఎప్పుడు మనం అంటామంటే, ఈ కింది లక్షణాల్లో కొన్ని లక్షణాలు 3 లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ఒక సంవత్సరం పాటు ఉన్నట్టయితే, వాళ్ళకి మద్యానికి బానిసయ్యారని మనం గుర్తించవచ్చు. వాటిలో మొదటి లక్షణం డిజైర్, అంటే తాగాలన్న కోరిక బలంగా ఉండటం. రెండో లక్షణం ల్యాక్ ఆఫ్ కంట్రోల్, అంటే తాగాలన్న కోరిక ఆపుకోలేకపోవటం, తాగడం మొదలెట్టినాక దాని నుంచి బయటపడలేకపోవటం అనేది రెండో లక్షణం. మూడో లక్షణం విత్‌డ్రాయల్ సింప్టమ్స్. ఒక వ్యక్తి చాన్నాళ్ళు తీసుకొని చాలా సంవత్సరాలు మద్యం తీసుకుంటుండగా అది లేని రోజు వాళ్ళలో శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. కొన్ని రకాల సింప్టమ్స్ బయటపడతాయి. దాన్ని విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అంటాం. ఉదాహరణకి చేతులు వణకటం గానీ, నిద్ర పట్టకపోవటం, దడ, ఆందోళన ఇలాంటి విత్‌డ్రాయల్ సింప్టమ్స్. నాలుగో లక్షణం టాలరెన్స్, అంటే మొదట్లో కొంచెంగా తీసుకునే క్వాంటిటీ పోను పోను ఏమైద్దంటే అది తీసుకునే మోతాదు సరిపోక వాళ్ళు క్రమంగా పెంచుకోవడం. అంటే మొదట తీసుకున్న క్వాంటిటీకి వచ్చే కిక్కు వాళ్ళకి రాకపోగా పెంచుకుంటూ ఉంటారు. దాన్ని టాలరెన్స్ అంటాం. రే దాని తర్వాత వచ్చే లక్షణం ముఖ్యంగా వేరే వ్యాపకాల్ని, బాధ్యతల్ని పట్టించుకోకపోవటం. ఒకప్పుడు కుటుంబ బాధ్యతల్ని, ఉద్యోగాన్ని గాని, మిగతా వ్యాపకాల్ని, బాధ్యతల్ని మంచిగా చేసుకునేవాళ్ళు. ఈ అలవాటు మొదలైనాక, దీనికి బానిసైనాక ఈ వ్యాపకాల్ని, బాధ్యతల్ని పట్టించుకోకపోవటం. చివరి లక్షణం ఏంటంటే, శరీరంలో మద్యం వల్ల లివర్ దెబ్బతింటుందని తెలిసినా, లేతే నరాల సమస్యొచ్చినా, వేరే ఏదైనా ఆరోగ్య సమస్యొచ్చినా గూడా, డాక్టర్ చెప్పినా గూడా పట్టించుకోకుండా ఆ మద్యం అలవాటుని కంటిన్యూ చేయటం. సో, ఈ 6 లక్షణాల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు గత సంవత్సరంలోగా ఎవరికైనా ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్ళలో మనం గమనించినట్టయితే, వాళ్ళని ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ లేదా మద్యానికి బానిసైన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు.